శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న స్ప్లాష్ కలర్స్ మీడియా, అలీనియా అవిజ్ఞా స్టూడియోస్ సెటిల్ కింగ్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా రానున్న చిత్రం. స్ప్లాష్ కలర్స్ మీడియా, అలీనియా అవిజ్ఞా స్టూడియోస్ మరియు సెటిల్ కింగ్ ప్రొడక్షన్ నెంబర్ 1 బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దర్శకత్వం ఘంటసాల విశ్వనాథ్ గారు చేస్తున్నారు. ఈ సినిమాలో ఆదర్శ్ పుందీర్, అశ్రిత్ రెడ్డి, ప్రియాంక సింగ్, పూజిత పుందీర్, రాజ్ గౌడ్, సునందిని, మధుసూదన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టెక్నాలజీ, లింగ సమానత్వం, ఎమోషన్ వంటి అంశాలను ప్రదర్శిస్తూ కామెడీ రూపంలో ఒక మంచి కథను రేపుతుంది. 2025లో ప్రేక్షకులకు ముందుకు రానున్న ఈ చిత్రం డిసెంబర్ 26న ప్రారంభమై 15 రోజుల పాటు అర్ధ షూటింగ్ పూర్తి చేసింది. మిగతా షూటింగ్ కోసం యుఎస్ వెళ్లే ప్రణాళిక ఉంది. జీవి గారు సంగీతాన్ని అందించడానికి ఇంతకు ముందే దర్శకుడిగా కూడా ముందుకొస్తున్నారు. దిలీప్ కుమార్ గారు సినిమా పాటల ద్వారా సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్నారు. నటి ప్రియాంక సింగ్ ఈ సినిమా తనకు కొత్త అనుభవం అని, జీవి గారు దర్శకత్వంలో నటించడం తనకు ఆనందంగా ఉందని చెప్పింది. అలాగే ఆదర్శ్ పుందీర్ మరియు అశ్రిత్ రెడ్డి కూడా ఈ సినిమాకు తమ విశేష కృషితో వచ్చారని చెప్పారు. బర్త్డే బాయ్ సుకుమార్ వారసత్వం భారతీయ సినిమాను పునర్నిర్వచించే మాస్టర్ స్టోరీ టెల్లర్. సుకుమార్ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన దర్శకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. 2004లో ఆర్య సినిమాతో కెరీర్ ప్రారంభించి అనేక జానర్లలో విజయం సాధించిన ఆయన జగదం, 2006 వంటి ప్రత్యేకమైన యాక్షన్ ఎంటర్టైన్ తో తన శైలి చూపించాడు. ఆర్య 2009 తర్వాత అల్లు అర్జున్ తో సుకుమార్ అందుకున్న అనుబంధం మరింత బలపడింది. ఆయన 100% లవ్ 2011లో ప్రేమ కథలను కొత్తగా చూపించారు. నెంబర్ 1, నేనొక్కడిని మరియు నాన్నకు ప్రేమతో వంటి చిత్రాల్లో సుకుమార్ మల్టీ డైమెన్షనల్ కథలు చెప్పారు. రంగస్థలం 2018 సినిమా ఆయన కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. అది సక్సెస్ కూడా అయింది. ఆ సినిమాతో రామ్ చరణ్ ఎంతో విభిన్న పాత్రలో కనిపించారు. 2021లో పుష్ప ది రైజ్ సినిమాతో సుకుమార్ దేశవ్యాప్తంగా మరింత విజయం సాధించారు. ఈ సినిమా హిందీ బెల్ట్ లో కూడా పెద్ద హిట్ అయింది. 2024లో పుష్ప 2 ది రూల్ భారీ విజయాన్ని సాధించి సుకుమార్ మరింత ప్రఖ్యాతుడయ్యారు. సుకుమార్ తన కథలతో మాస్ క్లాస్ తేడాలను పరిగణింపకుండా భారతీయ ప్రేక్షకులకు సరిపడే కథలు చెప్పగలుగుతున్నారు. ఆయన డైరెక్ట్ చేసే ప్రతి సినిమా మేధావి రచన, వ్యక్తిగతమైన పాత్రలతో కూడిన ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. కల్పరా విఎఫ్ఎక్స్ అండ్ ఏఐ సర్వీసెస్ ను ప్రారంభించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, దర్శకులు శ్రీను వెట్ల. హైదరాబాద్ లోని కల్పరా విఎఫ్ఎక్స్ అండ్ ఏఐ టెక్నాలజీ తన కొత్త బ్రాంచ్ ను ప్రారంభించింది. ఈ వేడుక శుక్రవారం ప్రసాద్ ల్యాబ్ లో గ్రాండ్ గా జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి హరీష్ రావు, దర్శకులు శ్రీను వెట్ల, కరుణకుమార్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్ వందన, నటులు విక్రాంత్ రెడ్డి, రఘు కుంచే హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు అన్నారు, మల్లీశ్వర్ గారు తెలుగు చిత్ర పరిశ్రమకు విఎఫ్ఎక్స్ ఏఐ టెక్నాలజీని తీసుకురావడం అభినందనీయమని, ఇది తెలుగు సినిమా ప్రపంచానికి హాలీవుడ్ లో పోటీ పడడానికి సిద్ధం చేస్తుంది. దర్శకులు శ్రీను వెట్ల మాట్లాడుతూ మల్లీశ్వర్ గారు అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వడం సంతోషమన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్ వందన గారు కల్పరా విఎఫ్ఎక్స్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. రఘు కుంచే కల్పరా విఎఫ్ఎక్స్ ద్వారా మల్లీశ్వర్ గారు తెలుగు చిత్ర పరిశ్రమకు సేవ చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. విక్రాంత్ రెడ్డి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ కు సేవ అందించాలని కోరుకుంటున్నారని చెప్పారు. డాక్టర్ మల్లీశ్వర్ మాట్లాడుతూ సినిమా పరిశ్రమలో సాంకేతికతను పరిచయం చేస్తున్నామని తెలిపారు. డాకు మహారాజ్ సినిమాలో కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు దర్శకుడు బాబీ కొల్లి. డాకు మహారాజ్ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ విడుదలకు సిద్ధమవుతుంది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫ్యాక్షన్ 4 సినిమాస్ పథకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించగా బాబీ డియల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. బాలకృష్ణ గారి ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాను కొత్త దిశలో తీర్చిదిద్దారు. విజువల్స్ విషయంలో డిఓపి విజయ్ కన్నన్ అనేక కష్టాల తర్వాత అద్భుతమైన ఫలితాలను సాధించారు. ఈ చిత్రంలో కీలకమైన ఆయుధాల డిజైన్ కూడా విశేషంగా ప్రస్తావించబడింది. బాలకృష్ణ గారి నటనకు విశేషమైన అభినందన వస్తుంది. అయితే డూప్ లేకుండా స్వయంగా నటించడానికి ఇష్టపడతారు. రాజస్థాన్ ఎడారిలో షూటింగ్ సమయంలో సిబ్బంది ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా వారి కష్టాన్ని గుర్తించి చిత్రంలో భాగస్వాములంతా గొప్ప పనిచేశారు. డాకు మహారాజ్ చిత్రం బాలకృష్ణ అభిమానులకు పండుగలాగా మారనుంది. రామాయణం ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ విడుదల. రామాయణం ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ ట్రైలర్ ఈ రోజు భారీ అంచనాల నడుమ విడుదలైంది. భారతదేశంలో రామాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఈ చిత్రం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ట్రైలర్ లో ప్రతిఫలించిన యుద్ధ సన్నివేశాలు, అయోధ్య, మిథిలా నగరాలు, సీతారాములు అరణ్యవాసం చేసిన ప్రదేశాలు సహజంగా కనిపిస్తాయి. ఈ ట్రైలర్ జపనీస్ యానిమేషన్ స్టైల్లో రూపొందించబడింది. దీనివల్ల మరింత ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఈ విజువల్ మాస్టర్ పీస్ కోసం 450 ఆర్టిస్టులు మరియు 1,00,000 మంది హ్యాండ్ డ్రాన్ సెల్స్ పనిచేశారు. నిర్మాత అర్జున్ అగర్వాల్ ఈ సినిమా భారతదేశంలో గొప్ప వారసత్వాన్ని సెలబ్రేట్ చేస్తుందని తెలిపారు. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ ప్రాజెక్ట్ తో అసోసియేట్ అయ్యారు. ఈ రామాయణ కథ భారతీయుల హృదయాలను కదిలించింది. ఈ సినిమాను ప్రత్యేకంగా రూపొందించామని ఆయన చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ మరి ఫ్రెష్ గా ఉంటుంది. క్లైమాక్స్ చాలా సర్ప్రైజ్ చేస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు. విక్టరీ వెంకటేష్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్న సినిమా
జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో హీరోలుగా విక్టరీ వెంకటేష్, హీరోయిన్లుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. సంగీతం భీమ్ సిసరులియో సమకూరుస్తున్నారు. వెంకటేష్ ఈ చిత్రంపై ఎగ్జైటెడ్ గా ఉన్నారని చెప్పారు. ఈ సినిమా ఆయన కెరీర్లో మరో ప్రత్యేక సంక్రాంతి సినిమా కావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రమోషన్స్ లో క్రేజీ ఎనర్జెటిక్ గా పాల్గొన్న ఆయన సంక్రాంతి కోసం సినిమాని చాలా పాజిటివ్ గా అనుభవిస్తున్నారు. సినిమా కథలో ఎస్కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ వంటి పదాలు చాలా ఫ్రెష్ గా అనిపించాయని అనిల్తో మంచి ర్యాప్ కుదిరినట్లు చెప్పుకొచ్చారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ గారికి ప్రత్యేకంగా అభినందించారు. భీమ్స్ మ్యూజిక్ ను ఆయన చాలా పొగడ్తలతో అభినందించారు. ఈ సినిమా మ్యూజిక్ లో హిట్లు సాధించామని, గోదావరి గట్టు పాట 85 మిలియన్ల వ్యూస్ అందుకున్నట్లు చెప్పారు. ఈ సినిమా అన్ని వయసుల ప్రేక్షకులకు, ముఖ్యంగా సంక్రాంతి పండుగకు సరిగ్గా సరిపోయే ఫెస్టివల్ ఫిల్మ్ అని అన్నారు. గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ తొలి రోజు 186 కోట్ల వసూలు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ చేంజర్ శుక్రవారం విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ సాధించింది. మేకర్స్ ప్రకటన ప్రకారం సినిమా మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 186 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విశేషమైన స్పందన పొందుతుందని మేకర్స్ తెలిపారు. ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో ద్వారా 1.3 మిలియన్కు పైగా టికెట్ల విక్రయమైనట్లు తెలుస్తుంది. వీకెండ్ కావడంతో పాటు సంక్రాంతి సెలవులు దగ్గర పడుతుండటంతో టికెట్ అమ్మకాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమాలో రామ్ చరణ్ తండ్రి రామ్ నందన్, కొడుకు అప్పన్నగా విపాత్రాభినయం చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. బాలీవుడ్ నటి కియారా అద్వానీ చరణ్ కి జోడిగా ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి కార్తిక్ సుబ్బరాజు కథ అందించారు. సముద్రకని, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు కీలక పాత్రలు అలరించారు. గేమ్ చేంజర్ సంక్రాంతి సెలవుల్లో భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ప్రభాస్ పెళ్లిపై రామ్ చరణ్ హింట్. అమ్మాయిది ఎక్కడంటే, రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి పలు ప్రచారాలు నడుస్తున్న సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తికరమైన హింట్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షోలో ఈ ప్రస్తావన చోటు చేసుకుంది. బాలయ్య ప్రశ్నలకు స్పందిస్తూ రామ్ చరణ్ పెళ్లి కూతురు ఎక్కడవారో చెప్పినట్లు టాక్. ఆమె పశ్చిమ గోదావరి జిల్లా గణపవరానికి చెందిందని చెప్పినట్లు సమాచారం. ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ తన తాజా చిత్రం గేమ్ చేంజర్ ప్రమోషన్ లో భాగంగా ఈ షోలో ఆయన తన గారాల పట్టి క్లింకార గురించి మాట్లాడడం హైలైట్ అయింది. బాలయ్య అడిగిన ఆమె ముఖం ఎప్పుడు చూపిస్తారన్న ప్రశ్నకు చరణ్, ఆమె నన్ను నాన్న అని పిలిచిన రోజు ప్రపంచానికి ముఖం చూపిస్తానని జవాబిచ్చారు. ప్రభాస్ కు రామ్ చరణ్, బాలయ్య ఫోన్ చేయించారు. చరణ్ తన స్నేహితులు శర్వానంద్, విక్కీతో కలిసి సందడి చేశారు. ఈ ఎపిసోడ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రసారం కానుంది. ప్రభాస్ పెళ్లి గురించి వచ్చిన హింట్ అభిమానుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుండగా ఈ వార్త మరింత చర్చనీయాంశం అవుతుంది. ఆ నొప్పుల నుంచి కోలుకోవడంలో చాలా ఫన్ ఉంది. సమంత తన జీవితంలో ఎదురైన అనేక సవాళ్లను ఎదుర్కొని వాటిని అధిగమించి ముందుకు సాగిన విధానం నిజంగా ప్రేరణాత్మకం. ఇటీవలే ఆమెకు చికెన్ గున్యా బారిన పడిన విషయాన్ని స్వయంగా వెల్లడించింది. దీని గురించి హాస్యభరితంగా వ్యాఖ్యానించడం ఆమె మనోధైర్యానికి నిదర్శనం. కీళ్ల నొప్పుల నుంచి కోలుకోవడం కూడా ఒక ఛాలెంజ్ అని, కానీ అది ఫన్ అనిపించడం ఆమె పాజిటివ్ వైఖరిని చాటుతుంది. ఇంకా సినిమాల విషయానికి వస్తే, సమంత తాజాగా మా ఇంటి బంగారం అనే చిత్రాన్ని ప్రకటించారు. ఇది ఆమె అభిమానుల్లో మంచి అంచనాలు కలిగిస్తుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో ఆమె నటించబోతున్నారు. ఇందులో భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. ఇది సమంత అభిమానులకు మరింత ఉత్సాహపరుస్తుంది. ఆమె ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకొని సాధారణ స్థితికి రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే విధంగా ఆమె తన కెరీర్లో కొత్త ఒరవడులను సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తమవుతుంది. డాకు మహారాజ్ ఊహలను మించి ఉంటుందంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా రేపు విడుదలవుతుంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ తన అనుభవాన్ని పంచుకున్నారు. సంక్రాంతికి విడుదలైన తన సినిమాలన్నీ హిట్ అయ్యాయని, ఈ సినిమా కూడా అంచనాలను మించిపోతుందని చెప్పారు. ట్రైలర్ కు మించి సినిమా ఉంటుందని తెలిపారు. నా ధైర్యం, నా పొగరు తానేనా అని నేను డాకు మహారాజ్ చరిత్ర సృష్టించాలన్న నేనే, దాన్ని తిరగరాలన్న నేనే అని ఈ చిత్రంలోని డైలాగ్ చెప్పారు. తనకు పొగరుందని చెప్తుంటారని, అదే పొగరుతో తన క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకున్నానని తెలిపారు. అఖండ 2లో విశ్వరూపం చూపిస్తానని కూడా చెప్పారు. ప్రతిభ కలిగిన నటీమణులు ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ అందరినీ అలరించినట్లు పేర్కొన్నారు. యానిమల్ సినిమా కోసం బాబీ డియల్ ను ముందే తీసుకున్నట్లు తెలిపారు. అల్లు అర్జున్ కు మరో భారీ ఊరట. డిసెంబర్ 4న పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనల కేసులో హీరో అల్లు అర్జున్ కు మరో ఊరట లభించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వ్యక్తిగతంగా హాజరు కావాలనే షరతు నుంచి బందీకి నాంపల్లి కోర్టు మినహాయింపు కల్పించింది. ఇదివరకు నెల 3న న్యాయస్థానం అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై తీర్పిచ్చింది. ఈ తీర్పు ప్రకారం ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరు కావడం, 50,000, 2 పూచీకత్తులు పెట్టడం, సాక్షులను ప్రభావితం చేయదగ్గ షరతులు సమన్వయం చేసిన అనంతరం బెయిల్ మంజూరు చేశారు. కోర్టు ఆదేశాలను అమలు చేస్తూ గత ఆదివారం బన్నీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేశారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆయన కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన నాంపల్లి కోర్టు ఆయనకు ఈ షరతు నుంచి మినహాయింపు ఇచ్చింది.
రామ్ చరణ్ ఇంటి వద్ద అభిమానుల సందడి. హైదరాబాద్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంటి వద్ద మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేయడం విశేషంగా మారింది. భాయుడు వాద్యాలు, టపాసులు పేల్చడం, గ్లోబల్ స్టార్ నినాదాలతో మెగా అభిమానులు హోరెత్తిచ్చారు. ఈ వేడుకల సందర్భంగా రామ్ చరణ్ తన అభిమానులకు బాల్కనీ నుంచి అభివాదం చేశారు. గేమ్ చేంజర్ వసూళ్ల హవా డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలై గేమ్ చేంజర్ తొలి రోజు భారీ స్థాయిలో 186 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించడం విశేషం. మేకర్స్ ప్రకటన ప్రకారం టాక్ తో సంబంధం లేకుండా సినిమా కేవలం రామ్ చరణ్ క్రేజ్ మరియు ప్రమోషన్ కారణంగా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ పుష్ప 2 ధీరులు తొలి రోజు 294 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఓ రికార్డు సృష్టించింది. ఈ విషయంలో గేమ్ చేంజర్ కొంచెం వెనకబడి ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ దేవర మొదటి రోజు వసూళ్లు 172 కోట్లుగా ఉండగా గేమ్ చేంజర్ వాటిని అధిగమించడం గమనార్హం. ఈ కలెక్షన్ తో రామ్ చరణ్ తన స్టార్డమ్ ను మరోసారి నిరూపించుకోగలిగాడు. అయితే తదుపరి రోజుల్లో సినిమా వసూళ్ల స్థాయి ఎలా ఉంటుందో వేచి చూడాలి.